తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కోతకొచ్చిన వరి పంట నేల కొరిగింది. మార్కెట్లు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసిపోయి మొలకలొచ్చాయి. మార్కెట్ యార్డులో హమాలీలు లేరనే సాగుతో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లనే మొలకలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తెచ్చి 15 రోజులు గడిచినా కొనుగోలు చేయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏడు కంటాలకి ఆరాలనుకుంటే గిడి దాకా రైతులు ముందు లేట్ అంటే అందరూ వేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఉందా లేదా మరి అటెండ్ చేయాలా ఎక్కడికి ఉండవాడు మరి గవర్నమెంట్ దాంట్లో వచ్చినాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో జోకుంటలేదు. ఎన్ని రోజులు అయితే తెచ్చి వారంకి ఎక్కువ అయిపోతుంది. 4 రోజుల నుంచి వర్షాలు ఉన్నాయంటారు. వర్షంలో కనీసం ఎవరు జోక్కునేటోళ్ళు లేరు, వచ్చి చూసేటోళ్ళు లేరు. ఇక్కడ వీటిని ఏం చేసుడు మరి? కనీసం వీటి మందం ఇక్కడ వచ్చినందుకు ఒక పురుగుల ఒక ప్యాకెట్ కొని తగానే తాగి చచ్చిపోతాం. ఇంకా ఇవన్నీ బాధల కన్నా ఏం చేసుడు? వీటిని ఏం చేయరాకుంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేసుడు? ఈ అటెండ్ ఎవరు కొంటారు? ఏ గవర్నమెంట్ కొంటుంది? ఇప్పుడు మరి వచ్చి అలా ఒక్కరన్నా కనిపించలేరు కదా ఇక్కడ. ఎందుకు ఈ గవర్నమెంట్ ఉండేందుకు? మరి ఉన్నోళ్ళైతే రావాలి కదా వచ్చి మరి వీటిని ఏదో ఒకటి తెలుగు చేసిపోతే ఏర్పడుతుంది కదా. వీటిని ఏం చేయరాకుంటుంది. మరి ఏ ప్రభుత్వంతో ఎవరు కాపాడుతారో మరి ఇంత అమ్మే ఇంత పురుగుల మందిని తెచ్చుకుంటాం. ఇంకా అంతకుమించి ఏం లేదు. మరి ఇంకా చచ్చుడే ఉన్నది.